న్యూస్ చూస్తున్నాం. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 16 చోట్ల ఈడీ సోదాలు చేస్తా ఉన్నది. ఈడీ దాడి జరిగిందని చెప్పుకోలే ఒక రకంగా. ముందు అసెంబ్లీ ఎన్నికల ముందుగాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు జరిగినాయి. ఈడీ అధికారులు సోదాలు చేసిండ్రు. ఆ తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరుతోని దాదాపు అనతి కాలంలోనే ఎదిగిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇట్లా చూడొచ్చు మనం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 3 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విపత్తు నిర్వహణ, అట్లనే గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖలకు మంత్రిగా కొనసాగుతా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం మీద ఈ రోజు తెల్లవారుజామున ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం మీద 16 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం అనేది అది సాధ్యమయ్యే పనేమీ కాదు. అసలు ఒక షాక్ గురైంది కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పుకోవాలి. మొత్తం మీద 16 బృందాలుగా విడిపోయి ఈడీ సోదాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కీలక కాగితాలు, కీలక ఆధారాలు ఇప్పటికే సమీకరించినట్లు తెలుస్తా ఉన్నది. సిఆర్పిఎఫ్ బృందాలను పెట్టి మరి ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో. ఇదివరకే ఈడీ సోదాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి తెలంగాణలో ఈడీ సోదాలు జరుపుతా ఉన్నది. ఈడీ రైడ్స్ జరుపుతా ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాఖ ఇప్పుడే ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది. రాష్ట్రంలో ఈ ఈడీ సోదాలు అనేటివి కలకలం రేపుతా ఉన్నాయి. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చూడొచ్చు మనము. కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుదన్నగా ఉన్నాడని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఇంకా వేరే పరంగా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదుకుంటాడు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు బయట కూడా తిరుగుతా ఉన్నాయి. మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ అనే అనుకోవాలి. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు సంబంధించిన వాచీల వ్యవహారంలో కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కొన్ని నోటీసులు జారీ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ముదుగాలు అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వాచీల స్మగ్లింగ్ వ్యవహారంలో కూడా చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసిండ్రు. కొన్ని సోదాలు జరిపిండ్రు. దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ రోజు తెల్లవారుజామున మొత్తం మీద ఈడీ సోదాలకు దిగింది. సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి మరి జూబ్లీ హిల్స్ లో ఉన్న తన నివాసంలో ఈడీ సోదాలకు దిగింది. దాదాపు 16 బృందాలుగా విడిపోయి ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది. మొత్తం మీద ఏంది ఈ ఉత్కంఠ, ఏంది ఈ పరిస్థితులు, ఏంది 16 మామూలుగా 1-2 బృందాలుగా విడిపోయి సోదాలు జరిపించిందంటే అదే వేరే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ 16 బృందాలుగా విడిపోయి 16 జాగాలల్లో ఒకే చోట సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈడీ రైడ్స్ నిర్వహిస్తా ఉన్నదంటే ఏంది మతలాబేంది, దీని వెనక అర్థమైంది, ఏం దొరుకుతాయి? దాదాపు అయిపోయిన తర్వాత కూడా అధికారులు ఏం మాట్లాడకపోవచ్చు. ఈ సోదాలు అయిపోయిన తర్వాత కూడా ఏం ఇంటిమేషన్ ఇవ్వకపోవచ్చు. మరి ఏం ఇన్ఫర్మేషన్ అందింది, ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాక్ లో ఉందని చెప్పుకోవాలి. బిగ్ షాక్ కలిగింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్న తన నివాసం వద్ద సిఆర్పిఎఫ్ బృందాల బలగాలు ఏవైతే ఉంటాయో ఆ బలగాల పహారాలు ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉన్నది. ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం మిర్రర్ టీవీ వేదికగా.